నేను కొన్నది ఫిలిప్స్ అండి. మాకు ఇక్కడ ప్రీతి దొరకదు, అందుకని ఫిలిప్స్ కొన్నాను. మా బడ్జెట్ 5000 నేను పెట్టుకొని వెళ్ళాము. బట్ 7600ది కొన్నాము. ఎందుకంటే నాకు వెజిటబుల్ కటింగ్ అది ఎప్పటి నుండో కోరిక ఉంది. చాపర్ అంతా పనికి వస్తుంది అనేసి. ఎంతమంది దాంట్లో అయితే జ్యూసరు అంతా ఉంది, కానీ చాపర్ లేదు. గ్రేటరు, చాపరు అన్నీ ఉన్నాయి. సరే అందుకని దీనికి అది సపరేట్ కొన్నా కానీ అంత అమౌంట్ అయితే పెడతాం కదా చాపర్ అనేసి ఇది తీసుకున్నాను. యాక్చువల్గా మా ఆయన అడిగాడు, మీరు ఆన్లైన్లో కొంచెం తక్కువ ఉంది అంటే, చూసుకోండి సార్, ఆన్లైన్లో మీకు ఇంత నీట్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. పైగా మీకు నేను ప్రతిదీ ఓపెన్ చేసి అంత నీట్గా చూపిస్తున్నా. ఇది మాకేమైందంటే అండి, ఇది 4 బాక్స్ వచ్చింది. ఒక్కొక్క బాక్స్ తెస్తున్నాడు, దాన్ని ఓపెన్ చేస్తున్నాడు. మెయిన్ జారు జస్ట్ క్రాక్ ఉంది, మళ్ళీ క్లోజ్ చేసి వేరేది తెస్తున్నాడు. అది అట్లా 3 బాక్సులు సేమ్ ప్లేస్లో క్రాక్లు వచ్చినాయి. అది డ్యామేజ్ పీసులు ట్రాన్స్పోర్ట్లో ఉండొచ్చు అని అన్నాడు. నేను ఆఖరికి కోపం వచ్చి, అబ్బా ఇంత డెలికేట్గా ఉంది, నాకు వద్దు, క్యాన్సిల్ చేసే, బిల్ పేమెంట్ అయిపోయింది, వేరే మోడల్ వెళ్తాను అంటే, ఇది 4th బాక్స్ పర్ఫెక్ట్గా వచ్చింది. సో మనకు ఆన్లైన్లో కొన్నప్పుడు ఇట్లాగ డ్యామేజ్ పీసులు రావచ్చు, వాటిని మళ్ళీ మీరు రిటర్న్ పంపి తీసుకోవడం. నేను చూడండి మీతో పాటు 2 hours ఉన్నాను, ఇంత టైం స్పెండ్ చేసినాను అన్నాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. వేరే వాటి ఫీచర్స్ దీనికి అన్నీ చూపిస్తూ మేము అడుగుతాం చెప్పాడు. ఇది డెలికేటు అంటే దీనికంటే కాస్ట్లీవి అడిగామన్నమాట. దాని లాక్ సిస్టమ్ అది కొంచెం డిఫరెంట్గా ఉంది. అందుకనేసి మనము ఎప్పుడు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోనే ఏ ఐటెం కొనడానికి ట్రై చేయండి. మేము మ్యాక్సిమం అంతే అండి, ఏది కూడా ఆఫ్లైన్లోనే కొంటాము. సో 4th బాక్స్ అండి నాకు ఫైనల్లీ వచ్చింది. ఇంకా ఆ 4th బాక్స్ కూడా బ్రేక్ అయింటే నేను తీసుకోకపోదును. చూడాలి మరి లైఫ్లో ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది. మోటార్కి అయితే 5 years గ్యారంటీ చెప్పారు. 2 years ఇంకా ఏదైనా జామ్ అయినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇస్తారంట, కానీ స్పేర్ పార్ట్స్ విరిగిపోతే మాత్రం రీప్లేస్ అట్లాంటి దానికి ఇవ్వరంట. సో ఓకే, ఇంకా ఎంత పెట్టలేదు కదా మేము ఎక్కువ 7500 పెట్టాము. ఇంకా 600 పెడితే ఇంకో పెద్ద జార్ వస్తుందంట, సపరేట్ కొనుక్కోవచ్చు అన్నాడు. సో మేము పాత మిక్స్ అమ్మినాం కదా 500, దానికి కొందామని అనుకున్నాం. అంటే దానికి గుర్తుగా కూడా ఉంటుంది కదా, ఒక జార్ వచ్చింది పాత మిక్సీ అమ్మితే అనేసి. ఎవరైనా ఏదైనా కొనేటప్పుడు 10 మందిని అడగండి, మీ మనసుకు నచ్చింది కొనండి. మా పాప నాకు అదే చెప్పి పంపించింది, నీకు ఏది నచ్చుతుందో అది కొనుక్కోవచ్చుకో, వచ్చినప్పటి నుండి మళ్ళీ అది కొనింటే బాగుండు అని అనుకోవద్దు అని. వీడియో నచ్చితే లైక్ చేయండి.